శాంతి 14/3/2024. మధురమైన పిల్లలు, మీరు చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది. అందుకే తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తుందో దాన్ని గ్రహించండి. ప్రశ్న: అర్హులైన బ్రాహ్మణులు అని ఎవరినంటారు? వారి గుర్తులు వినిపించండి. జవాబు: అర్హులైన బ్రాహ్మణులెవరంటే 1. ఎవరికైతే బాబా గీతా జ్ఞానం నోటికి కంఠస్థమై ఉంటుందో. 2. ఎవరైతే అనేకులను తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో. 3. ఎవరైతే అనేకులకు జ్ఞానధనం యొక్క దానపుణ్యాలు చేస్తూ ఉంటారో. 4. ఎవరైతే ఎప్పుడు పరస్పరం అభిప్రాయ భేదాల్లోకి రారో. 5. ఎవరికైతే ఏ దేహదారిలోనూ బుద్ధి వేలాడుతూ ఉండదో వారు. 6. బ్రాహ్మణులు అనగా ఏ భూతము లేనివారు, దేహ అహంకారాన్ని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేసేవారు. ఓం శాంతి. తండ్రి తమ పరిచయాన్ని మరియు సృష్టి చక్రం యొక్క పరిచయాన్ని ఇచ్చారు. ఈ సృష్టి చక్రం అచ్చంగా అలాగే రిపీట్ అవుతుందని పిల్లల బుద్ధిలో కూర్చుంది. ఏ విధంగా నాటకాలను తయారు చేస్తారో, మోడల్స్ ను తయారు చేస్తారో అవి మళ్లీ రిపీట్ అవుతాయి. పిల్లలైన మీ బుద్ధిలో ఈ చక్రం తిరగాలి. మీ పేరు కూడా స్వదర్శన చక్రధారి కావున ఇది బుద్ధిలో తిరగాలి. తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తుందో దాన్ని గ్రహించాలి. ఎంతగా గ్రహించాలంటే ఇక చివరిలో తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలే గుర్తుండాలి. పిల్లలు చాలా బాగా పురుషార్థం చెయ్యాలి. ఇది విద్య. ఈ విద్యను గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని పిల్లలకి తెలుసు. వర్ణాల్లో తేడా అయితే ఉంది కదా, మనమంతా కలిసి ఒకటిగా అయిపోవాలి అని మనుషులు భావిస్తారు. ఇప్పుడు ఇంతటి ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వలేదు. ఇక్కడ మొత్తం విశ్వంలో ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష కావాలి. అది సత్యుగంలో ఉండేది. విశ్వరాజ్యాధికారం ఉండేది. దానికి ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. అదే విశ్వంలోని శాంతి రాజ్యము అని మీరు తెలియచేయాలి. ఇది కేవలం భారత్ యొక్క విషయమే. ఎప్పుడైతే వీరి రాజ్యం ఉంటుందో అప్పుడు మొత్తం విశ్వమంతట్లోనూ శాంతి ఏర్పడుతుంది. ఇది మీకు తప్ప ఎవరికీ తెలియదు. అందరూ భక్తులే. తేడాను కూడా మీరు చూస్తారు. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తి చేయకపోతే భూత ప్రేతాలేవో తినేస్తాయని కాదు, అలా కాదు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. మీలో ఏ భూతాలైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోనున్నాయి. మొదటి నెంబర్లో ఉన్న భూతము దేహ అహంకారము. దీన్ని తొలగించేందుకే తండ్రి దేహీ అభిమానులుగా తయారు చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏ భూతము మీ ముందుకు రాదు. 21 జన్మల వరకు ఏ భూతమూ రాదు. ఈ 5 భూతాలు రావణ సంప్రదాయానికి చెందినవి. రావణ రాజ్యం అని అంటారు. రామరాజ్యం వేరు, రావణ రాజ్యం వేరు. రావణ రాజ్యంలో భ్రష్టాచారులుంటారు మరియు రామరాజ్యంలో శ్రేష్టాచారులు ఉంటారు. ఈ తేడాని గురించి కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీలో కూడా తెలివైన వారు, చురుకైన వారు ఎవరైతే ఉన్నారో వారు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మాయాపిల్లి తక్కువేమీ కాదు. అప్పుడప్పుడు చదువును వదిలేస్తారు, సెంటర్కు వెళ్లరు, దైవీ గుణాలను ధారణ చెయ్యరు. కళ్ళు కూడా మోసం చేస్తాయి. ఏదైనా మంచి వస్తువును చూస్తే దాన్ని తినేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు పిల్లలైన మీ లక్ష్యము. మీరు ఈ విధంగా తయారవ్వాలి. ఇటువంటి దైవీ గుణాల్ని ధారణ చెయ్యాలి. యథారాచారాన్ని తథాప్రచ. అందరిలోనూ దైవీ గుణాలు ఉంటాయి. అక్కడ ఆసురి గుణాలు ఉండవు. అసురులు ఉండరు. బ్రహ్మకుమార కుమారులైన మీరు తప్ప ఈ విషయాలను అర్థం చేసుకునేవారు ఇంకెవ్వరూ లేరు. మీకు శుద్ధమైన అహంకారం ఉంది. మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మీకిది కూడా తెలుసు. ఏ దేహదారి రాజయోగ జ్ఞానాన్ని లేక స్మృతి యాత్రను ఎప్పుడూ నేర్పించలేరు. ఒక తండ్రే నేర్పిస్తారు. మీరు నేర్చుకొని మళ్ళీ ఇతరులకి నేర్పిస్తారు. మీకు ఇది ఎవరు నేర్పించారు?
మీ గురువు ఎవరు అని మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే టీచర్ అనేవారు ఆధ్యాత్మిక విషయాల్ని నేర్పించరు, వాటిని గురువే నేర్పిస్తారు. పిల్లలకి తెలుసు, మనకు గురువు లేరు, మనకు సద్గురువున్నారు. వారిని సుప్రీం అని కూడా అంటారు. డ్రామానుసారంగా సద్గురువే స్వయంగా వచ్చి పరిచయాన్నిస్తారు. మరియు వారేదైతే వినిపిస్తారో అదంతా సత్యమే అర్థం చేస్తారు. వారు సత్యఖండంలోకి తీసుకెళ్తారు. సత్యము ఒక్కరే. ఇకపోతే దేహధారణ ఎవరినైనా స్మృతి చేయడం అసత్యం. ఇక్కడైతే మీరు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఏ విధంగా ఆత్మలందరూ జ్యోతి బిందువులో, అలా బాబా కూడా జ్యోతి బిందువు. ఇకపోతే ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలు మరియు కర్మలు ఎవరివి వారివే. ఒకే రకమైన సంస్కారాలు ఉండవు. ఒకవేళ ఒకే విధమైన సంస్కారాలున్నట్లయితే ముఖ కవలికలు కూడా ఒకే విధంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకే విధమైన ముఖ కవలికలు ఉండవు. కొంచెం తేడా తప్పకుండా ఉంటుంది. ఈ నాటకమైతే ఒక్కటే, సృష్టి కూడా ఒక్కటే, అంతేకాని అనేకం కాదు. పైన కింద కూడా ప్రపంచముందని, పైన నక్షత్రాల్లో కూడా ప్రపంచముందని కేవలం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇదెవరు చెప్పారు అని బాబా అడుగుతారు. అప్పుడు శాస్త్రాల పేరు తీసుకుంటారు. శాస్త్రాలనైతే తప్పకుండా మానవులే ఎవరో రాసి ఉంటారు. ఇదంతా తయారు చేయబడిన ఆట అని మీకు తెలుసు. క్షణక్షణము మొత్తం ప్రపంచం పాత్ర ఏదైతే నడుస్తుందో అది కూడా డ్రామా యొక్క తయారు చేయబడిన ఆట. ఈ చక్రం ఎలా తిరుగుతుంది? మానవమాతలందరూ ఎవరైతే ఉన్నారో వారంతా ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అనేది పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చింది. పాత్రను అభినయించేందుకు నెంబర్ వారుగా వస్తారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. పెద్ద పెద్ద సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. అప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడికి వస్తారు. పేదవారు కూడా వస్తారు. ఎక్కువగా పేదవారి బుద్ధిలో వెంటనే కూర్చుంటుంది. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చినా కాని వారికి ఏదైనా పని వస్తే ఇక తీరిక లేదు అని అంటారు. మేము బాగా చదువుతాము అని ప్రతిజ్ఞ చేస్తారు. కాని ఒకవేళ చదవకపోతే వారికి దెబ్బ తగులుతుంది. మాయ ఇంకా తన వైపుకు లాగేస్తుంది. చదవడాన్ని ఆపు చేసే పిల్లలు చాలామంది ఉంటారు. చదువును మిస్ చేసినట్లయితే తప్పకుండా ఫెయిల్ అవుతారు. స్కూల్లో మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారెప్పుడూ వివాహాలకు ఇటు అటు వెళ్లడానికి సెలవు తీసుకోరు. మేము బాగా చదివి స్కాలర్షిప్ తీసుకోవాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. అందుకే బాగా చదువుతారు. ఎప్పుడూ చదువుని మిస్ చేసే ఆలోచన చెయ్యరు. వారికి చదువు తప్ప ఇంకేదీ మధురంగా అనిపించదు. మిగతా విషయాల వల్ల అనవసరంగా సమయం వృధా అవుతుందని భావిస్తారు. ఇక్కడ చదివించే టీచర్ ఒక్కరే, కావున ఎప్పుడూ చదువును మిస్ చేయకూడదు. ఇందులో కూడా నెంబర్ వారుగా పురుషార్థమనుసారంగా ఉన్నారు. చదివేవారు బాగున్నట్లయితే చదివించే వారికి కూడా చెప్పాలి అని మనసు కలుగుతుంది అని గమనించడం జరిగింది. టీచర్ పేరు ప్రఖ్యాతమవుతుంది, గ్రేడ్ పెరుగుతుంది, ఉన్నత పదవి లభిస్తుంది. ఇక్కడ కూడా పిల్లల్లో ఎవరు ఎంతగా చదివితే అంతగా ఉన్నత పదవి పొందుతారు. ఒకే క్లాస్లో ఒకరు చదువుకొని ఉన్నత పదవి పొందుతారు, కొందరు తక్కువ పదవిని పొందుతారు. అందరి సంపాదన ఒకే విధంగా ఉండదు. అంతా బుద్ధిపై ఆధారపడి ఉంది. అక్కడ మనుషులను చదివిస్తారు. ఇక్కడ అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తారని మీకు తెలుసు. కాబట్టి దీన్ని బాగా చదువుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. చదువును విడిచిపెట్టకూడదు. తప్పుడు మాటలను వినిపిస్తూ కొంతమంది ద్రోహులుగా కూడా అవుతారు. పరమతంపై నడవకూడదు. శ్రీమతం గురించి ఎవరు ఏం చెప్పినా కాని స్వయంగా బాబాయే మనల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయం మీకుంది. కావున ఆ చదువును ఎప్పుడూ వదలకూడదు. పిల్లలు నెంబర్ వారుగా ఉన్నారు. బాబా నెంబర్ 1. ఈ చదువును వదిలి ఇంకెక్కడికెళ్తారు? ఇంకెక్కడి నుండి ఈ చదువు లభించదు. దీన్ని శివబాబా నుండి చదువుకోవాలి. వ్యాపారం కూడా శివబాబాతోనే చెయ్యాలి. కొంతమంది తప్పుడు విషయాలను వినిపించి ఇతరుల ముఖాన్ని తిప్పేస్తారు. ఈ బ్యాంక్ శివబాబాది. ఒకవేళ ఎవరైనా బయట సత్సంగాన్ని ప్రారంభిస్తే వారంటారు, మేము శివబాబా బ్యాంకులో జమ చేసుకోవాలి, అది ఎలా చెయ్యాలి? పిల్లలెవరైతే వస్తారో
వారు శివబాబా బండారిలో వేస్తారు. ఒక్క పైసా ఇచ్చినా సరే అది మళ్ళీ 100 రెట్లుగా లభిస్తుంది. శివబాబా అంటారు, మీకు వీటికి బదులుగా మెహలు లభిస్తాయి. ఈ పాత ప్రపంచమంతా అంతమవ్వనున్నది. మంచి మంచి కుటుంబాల నుండి ఎందరో ధనవంతులు వస్తారు. మాకు శివబాబా బండారము ద్వారా పాలన జరగడం లేదు అని ఇలా ఎవ్వరూ అనరు. అందరి పాలన జరుగుతుంది. కొందరు పేదవారిగా ఉన్నారు, కొందరు షౌకార్లుగా ఉన్నారు. షౌకార్ల ద్వారా పేదవారి పాలన జరుగుతుంది. ఇందులో భయపడే విషయమేమీ లేదు. మేం బాబాకు చెందినవారిగా అవ్వాలి అని చాలా మంది కోరుకుంటారు. కాని అర్హులుగా కూడా అవ్వాలి కదా. ఆరోగ్యవంతులుగా కూడా ఉండాలి. జ్ఞానాన్ని కూడా ఇవ్వగలగాలి. గవర్నమెంట్ కూడా అన్నీ పరిశీలించి తీసుకుంటుంది. ఇక్కడ కూడా అన్నీ చూడ్డం జరుగుతుంది. సేవ చేయగలుగుతారా? నెంబర్ వారుగా అయితే ఉన్నారు. అందరూ తమ తమ పురుషార్థం చేస్తున్నారు. కొందరు బాగా పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ అబ్సెంట్ అయిపోతారు. కారణంగానో అకారణంగానో రావడం మానేస్తారు. అప్పుడు ఆరోగ్యం కూడా అలాగే అయిపోతుంది. సదా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకే ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. ఎవరికైతే అభిరుచి ఉంటుందో వారు స్మృతి ద్వారానే మా పాపాలు అంతమవుతాయని భావిస్తారు. అటువంటి వారు బాగా పురుషార్థం చేస్తారు. కొందరైతే అనవసరంగా టైంపాస్ చేస్తున్నారు. తమను తాము చెక్ చేసుకోవాలి. తండ్రి అర్థం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసినట్లయితే వీరు ఎవరిని చదివించలేరు అన్నది అర్థమైపోతుంది. బాబా అంటున్నారు, 7 రోజుల్లో మీరు అర్హులైన బ్రాహ్మణులుగా అవ్వాలి. కేవలం నామమాత్రపు బ్రాహ్మణులు వద్దు. ఎవరి నోటిలోనైతే బాబా యొక్క గీతాజ్ఞానం కంఠస్థమై ఉంటుందో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణులో కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే. చదువుపై అటెన్షన్ లేకపోతే వెళ్ళేమవుతారు? ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చెయ్యాలి. సేవ యొక్క రుజువును ఇవ్వాలి. అప్పుడు వీరు ఇటువంటి పదవిని పొందుతారు అని అర్థమవుతుంది. మళ్ళీ అది కల్పకల్పాంతరాల కొరకు నిశ్చితమైపోతుంది. ఒకవేళ చదివించకపోతే నేను పూర్తిగా చదవలేదు, అందుకే చదివించలేకపోతున్నాను అని లోలోపల భావించాలి. బాబా అంటారు, మీరు చదివించేందుకు అర్హులుగా ఎందుకవ్వరు? ఎంతవరకని బ్రాహ్మణిని పంపించాలి? మీ సమానంగా తయారు చేయలేదా? ఎక్కడైతే బాగా చదువుకుంటారో వారికి సహాయం చేయాలి. చాలా మందికి పరస్పరం అభిప్రాయ భేదాలుంటాయి. కొంతమంది ఒకరికొకరు వేలాడుతూ చదువును వదిలేస్తారు. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు. పరస్పరం ఒకరి మాటల్లోకి ఒకరు వచ్చి మీరు చదువును ఎందుకు వదిలేస్తారు? ఇది కూడా డ్రామా, భాగ్యంలో లేదు. రోజురోజుకు చదువు జోరుగా పెరుగుతూ ఉంటుంది. సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. ఇది శివబాబా ఖర్చు కాదు, ఇదంతా పిల్లల ఖర్చు. ఈ దానం అన్నింటికన్నా మంచిది. ఆ దానం వల్ల అల్పకాలిక సుఖం లభిస్తుంది. మరియు దీనివల్ల 21 జన్మల ప్రాలబ్ధం లభిస్తుంది. ఇక్కడ మనం నరుని నుండి నారాయణ్గా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. కావున ఎవరైతే బాగా చదువుతారో వారిని ఫాలో చేయండి. ఎంత రెగ్యులర్గా చదువుకోవాలి? ఎక్కువగా దేహాభిమానంలోకి వచ్చి చాలా కొట్లాడుకుంటారు. తమ భాగ్యంపై అలుగుతారు. అందుకే మెజారిటీ మాతలది. పేరు కూడా మాతలదే ప్రసిద్ధమవుతుంది. డ్రామాలో మాతల ఉన్నతి కూడా నిశ్చితమై ఉంది. బాబా మధురాతి మధురమైన పిల్లలకి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఆత్మాభిమానులుగా అయి ఉండండి. అసలు శరీరమే లేకపోతే ఇతరుల మాటలు ఎలా వింటారు? నేనొక ఆత్మను, ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి అని పక్కా అభ్యాసం చెయ్యండి. తండ్రి అంటారు, వీటన్నిటినీ త్యాగం చెయ్యండి మరియు తండ్రినే స్మృతి చెయ్యండి. దీనిపై మొత్తమంతా ఆధారపడి ఉంది. తండ్రి అంటారు, వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఉండండి. 8 గంటలు వ్యాపారము, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు ఈ గవర్నమెంట్ సేవం చెయ్యండి. అది కూడా మీరు నాకు చేయడం లేదు. మొత్తం విశ్వసేవం చేస్తారు. దీని కొరకు సమయాన్ని కేటాయించండి. ముఖ్యమైనది స్మృతి యాత్ర. సమయాన్ని వృధా చేయకూడదు. ఆ గవర్నమెంట్ సేవను 8 గంటలు చేస్తారు. దానివల్ల ఏం లభిస్తుంది? 1000, 2000, 5000.
ఈ గవర్నమెంట్ సేవను చేయడం ద్వారా మీరు పద్మాపదంపతులుగా అవుతారు. కావున ఎంత హృదయపూర్వకంగా సేవ చేయాలి. అష్టరత్నాలు తయారయ్యారంటే మరి తప్పకుండా 8 గంటలు బాబాను స్మృతి చేసి ఉంటారు. భక్తి మార్గంలో ఎంతగానో స్మృతి చేస్తారు, సమయాన్ని వృధా చేసుకుంటారు, కాని ఏమీ లభించదు. గంగా స్నానాలు జపతపాలు చేయడం ద్వారా తండ్రి లభించరు, కావున వారసత్వం లభించదు. ఇక్కడైతే మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. శ్రీమతాన్ని వదిలి ఎప్పుడు పరమతంపై నడవకూడదు. తప్పుడు మాటల్లోకి వచ్చి చదువు నుండి ముఖాన్ని తిప్పుకోకూడదు. అభిప్రాయ భేదాల్లోకి రాకూడదు. 2. స్వయాన్ని పరిశీలించుకోవాలి. మేమెక్కడా నిర్లక్ష్యం చేయడం లేదు కదా, చదువుపై పూర్తి అటెన్షన్ ఉందా, సమయాన్ని వ్యర్థం చేయడం లేదు కదా, ఆత్మాభిమానిగా అయ్యానా, ఆత్మిక సేవను హృదయపూర్వకంగా చేస్తున్నానా. వరదానము: ఆత్మిక అథారిటీతో పాటు నిరహంకారులుగా అయ్యి సత్య జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే సత్యమైన సేవాధారీ భవ. ఏ విధంగా వృక్షంలో ఎప్పుడైతే సంపూర్ణ ఫలాల అథారిటీ వస్తుందో అప్పుడు ఆ వృక్షం ముంగుతుంది, అనగా నిర్మాణంగా అయి సేవ చేస్తుంది. అదేవిధంగా ఆత్మిక అథారిటీ కల పిల్లలు ఎంతటి గొప్ప అథారిటీలుగా ఉంటారో అంతటి నిర్మాణులుగా మరియు సర్వులకు స్నేహులుగా ఉంటారు. అల్పకాలిక అథారిటీ కలవారు అహంకారులుగా ఉంటారు, కాని సత్యత అథారిటీ కలవారు అథారిటీతో పాటు నిరహంకారులుగా కూడా ఉంటారు. ఇదే సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపం. సత్యమైన సేవాదారి యొక్క వృత్తిలో ఎంతటి అథారిటీ ఉంటుందో వారి వాణిలో అంతే స్నేహం మరియు నమ్రత ఉంటాయి. స్లోగన్: భాగ్యానికి ఆధారము త్యాగము, త్యాగం లేకుండా భాగ్యము లభించదు. ఓం శాంతి.